నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక బిగ్ స్టోరీని మీ ముందు పెడుతున్నాను. ఈ ఫొటోస్ ఒకసారి చూడండి, ఈ విజువల్స్ చూడండి. వీటిలో మీకు కనిపిస్తున్న ఆ మగవాళ్ళు నార్మల్ వాళ్ళు కాదు, వాళ్ళు పోలీసులు. వాళ్ళతో పాటు కనిపిస్తున్న ఈ ఉమెన్ ఒక పెద్ద ప్రాస్టిట్యూషన్ రాకెట్ ని నడుపుతున్న, ప్రాస్టిట్యూషన్ దందా చేస్తున్న ఒక ముఠా నాయకురాలు. అలాంటి ఆమెతో ఈ పోలీసులు ఎందుకు ఉంటున్నారు? ఇది పెద్దాపురం స్టోరీ. పెద్దాపురంలో పోలీసులు వ్యభిచార గృహాల నిర్వాహకులు కలిసిపోయి ఉండడము అనేది విచిత్రం కాదు, చాలా చాలా నార్మల్ విషయం. అలా నార్మలైజ్ అయిపోవడం వల్ల ఒక బాధితురాలు ఈరోజు హైదరాబాద్ కి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. న్యాయం చేయాలి అని చెప్పి ఆమె బాధ చెప్పుకోవడానికి ఆమె చంటి బిడ్డతో వచ్చింది. ఒక బాధితురాలు ఎంత హింసపడి ఎంత పోరాడుతుంటే మీడియా పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఒక భయంకరమైన విషయం ఏంటంటే, నిన్ను అక్కడ చంపేస్తాను, నీ కూతురు నా చేతిలో ఇక్కడ చచ్చిపోద్ది, నీ కూతురు కావాలంటే ఇక్కడికి వచ్చి నువ్వు వ్యభిచారం చేయాలని అన్నది మేడం. డైరెక్ట్ గా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తో అమ్మాయి తెల్లగా ఉండాలి, బాగా చిన్నగా ఉండాలి, 10 సంవత్సరాల పిల్ల అయినా సరే వదలరు మేడం. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకైనా కొంచెం జాలి అనిపించదా? అనిపించదు మేడం. అధికారులు పాలకులు మనకు చెప్తూ వచ్చారు, 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా సరే బట్టలు ఇప్పి డాన్స్ చేయాలంటారు. పెద్దాపురంలో ఒకప్పుడు వ్యభిచారం జరిగేదేమో కానీ ఇప్పుడు ఏమీ జరగదు అని నేను కూడా అనుకున్నాను. కానీ అదేటాక పచ్చి దాని పాలు కూడా ఇవ్వాలక్క అని అన్న. పాలు తడుతుద్దులే అని చెప్పి నువ్వు వ్యభిచారం చేయాలి, రూమ్లకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి నీకోసం అని చెప్పి అన్నాను. అక్కడ ఇప్పుడు నడుస్తుండేది ఒక హైటెక్ ప్రాస్టిట్యూషన్. రాత్రి 9 నుంచి మళ్ళీ మరుసటి పొద్దున్న తెల్లజామున 5 వరకు ఉంచుతాను. అందులో ఒక్కొక్క పూటకి మనిషి 4 వేసి 5. ఇప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ నేను చూశాను, జరుగుతూనే ఉంది. నేను కూడా ఏం అనుభవించాను అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తావా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె చేసిన పోరాటం ఏంటి, ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటోంది? నేను తిరగనంటే చోటు ఏది లేదు మేడం, ఎక్కడ నాకు న్యాయం జరగలేదు మేడం. పెద్దాపురంలో ఏ స్థాయిలో ఇప్పటికీ వ్యభిచారం జరుగుతోందో చెప్పే ఒక కేస్ స్టడీ ఇది. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను మేడం, ఐజీ గారి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను మేడం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాను మేడం, ఆఖరి సీఎం గారి దగ్గర కూడా వెళ్ళాను మేడం. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు మేడం. అల్లుని చూసుకున్నట్టు చూసుకోవాలని ఒక సామెత పెద్దాపురం. అంటే దానికి ఒక ప్యాకేజ్ అనమాట. 50,000 1,00,000 ఇస్తే ఆడు వెళ్ళిన తర్వాత వాడి బాడీ మసాజ్, తల స్నానాలు అన్ని చేయించి, వాడికి వైట్ డ్రెస్ వేయించి, వాడికి అంత స్వీట్స్ అయిపెట్టి ఫస్ట్ నైట్ అటాక్ లా ఎఫెక్ట్ చేస్తారు. ఇది ఒక రకమైన ప్యాకేజ్. అమ్మాయిలను బయటికి తీసుకెళ్ళి ఒక రకమైన ప్యాకేజ్. ఓ 10 మంది అవుట్ సైకిల్ పిలుస్తారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళు అమ్మాయిని పాడుకుంటారు, వేలం వేస్తారు అమ్మాయిని. ఇప్పటికి ఇప్పుడు జరుగుతున్నాయా? ఇప్పటికి కూడా జరుగుతుంది. నువ్వు ఉండేదే ప్రాస్టిట్యూషన్ హోమ్ లో, అట్లాంటి చోట నీకు ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుడితే అది ఎవరికి పుట్టిందా పుట్టకపోయినా అది నా బిడ్డ. దానికంటే రెప్పల్లా చూసుకోవాలి, అదే నాకు ఆస్తి అన్ని అన్నట్టు ఉన్నాను. అది కోరుతుంటే నీ దగ్గర పాయింట్ ఏముంది అని అంటున్నాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇదేదో పెద్దాపురంని హైలైట్ చేసి పెద్దాపురంలో మాత్రమే జరుగుతోంది, ఇంకెక్కడా లేదు, ఓన్లీ పెద్దాపురంలో అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు కోరుకునేది ఉన్న 5 నిమిషాల సుఖం చూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఆమె హైదరాబాద్లో నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అనేది ఆమెని అడిగి తెలుసుకుందాము. ప్రోమో చూసారు కదా, ఆమె బాధ ఏంటి అనేది నేను కాసేపటి తర్వాత చూపిస్తాను. అంతకంటే ముందు అసలు పెద్దాపురంలో ప్రాస్టిట్యూషన్ రాకెట్ ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకుంటే మైండ్ బ్లో అయిపోతుంది మనకు. ఎందుకంటే మనకు గవర్నమెంట్స్ ఇప్పుడు పెద్దాపురంలో ప్రాస్టిట్యూషనే లేదు అని చెప్తున్నాయి, కానీ అది పచ్చి అబద్ధం. లేకపోవడం కాదు కదా, పోలీసులు కూడా కలిసిపోయి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ నిర్వాహకుల దగ్గర చాలా పెద్ద దందా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద బిజినెస్ మోడల్ లాగా తయారైంది అనేది చాలా పెద్ద వాస్తవము. దానికి సంబంధించి ఆ లోకల్ ఏరియాలో చాలా పెద్ద మీడియా ఆర్గనైజేషన్స్ లో పనిచేసిన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తో నేను మాట్లాడాను. ఆయన ఎవరు అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఆయనతో జరిగిన సంభాషణని, ఆ ఆడియో రికార్డ్ ని ఒకసారి జాగ్రత్తగా వినండి. పెద్దాపురంలో ఏ స్థాయిలో ప్రాస్టిట్యూషన్ జరుగుతోంది అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే వేరే స్టేట్స్ నుంచా, లేకపోతే మన తెలుగు స్టేట్స్ లో వేరే దగ్గర నుంచి కూడా వస్తారా? లేదు, వేరే స్టేట్స్, హిందీ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, బెంగాల్, మలయాళీస్ అందరూ వస్తారు. ఇదంతా దీని మధ్య ఒక పెద్ద బ్రోకరేజ్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1 lakh 2 lakhs వస్తారు, ఒక నెల సర్వీస్ చేసి వెళ్తారు. ఇక్కడ ఈ నెలకి అమ్మాయికి 2 లక్షలు ఇస్తారు, కానీ ఈ అమ్మాయి మీద 10-15 లక్షలు సంపాదిస్తారు వాళ్ళు. ఇట్లా ఉంటుంది బిజినెస్, కోట్లలో జరుగుతుంది. మీకు చూడడానికి అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, దాని మీద జరిగే వ్యాపారం ఫైనాన్షియర్స్ ముందుండి దగ్గరుండి పెట్టేస్తారు ఈ బ్రోకర్ హౌసెస్. ఓకే, ఇది ఒక ఆచారం తయారైంది గతంలో, ఇప్పుడు అది వ్యాపారం అయింది. వ్యాపారంలో ఏం జరుగుతుందంటే, ఈ ఫైనాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తారు. ఏదో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి నువ్వే ఒక హౌస్
అంటారు. ఆ అమ్మాయి కూడా ఓనర్ అవుతుంది కదా, ఆ అమ్మాయికి ఇన్వెస్ట్ చేస్తారు. 10 నుంచి 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఇల్లు చూస్తారు, ఆ అమ్మాయి పేరుని అగ్రిమెంట్ రాయించుకుంటారు, ఆ ఇంటిని బాగా డెకరేట్ చేస్తారు 10-15 లక్షలు పెట్టి. ఇక్కడ పెద్దాపురం స్పెషల్ ఏంటంటే బ్రోతలింగ్ లో ఇంటీరియర్ స్పెషల్ అంటే అల్లుని చూసుకున్నట్టు చూసుకోవాలని ఒక సామెత పెద్దాపురం. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి వెళ్తే వాడు ఈ నైట్ అంటే అల్లుని చూసుకుంటే దానికి ఒక ప్యాకేజ్ అనమాట. ఒక 50,000 1,00,000 ఇస్తే ఆడు వెళ్ళిన తర్వాత వాడి బాడీ మసాజ్, తల స్నానాలు అన్ని చేయించి, వాడికి వైట్ డ్రెస్ వేయించి, వాడికి అంత స్వీట్స్ అయి పెట్టి ఫస్ట్ నైట్ అటాక్ లా ఎఫెక్ట్ చేస్తారు. ఇది ఒక రకమైన ప్యాకేజ్. అమ్మాయిలను బయటికి తీసుకెళ్ళి ఒక రకమైన ప్యాకేజ్. సో ఈ ఫైనాన్సర్ ఏం చేస్తాడంటే 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ అమ్మాయిని హెడ్ గా చేస్తాడు. ఈ అమ్మాయి ఏం చేస్తాడు, తనకున్న పరిచయాలతో ఆల్రెడీ ముంబై, బెంగళూరు, హైదరాబాదు ఈ సిటీస్ లో ఆల్రెడీ తనకు పరిచయం ఉన్న బ్రోకర్స్ మాట్లాడి కొత్త పిలిపిస్తుంది. లేదా రన్నింగ్ లో ఉన్న అమ్మాయిలు కొంతమందిని అక్కడ పెట్టుకుంటుంది, ఒక 5-6. ఇప్పుడు ఈ అమ్మాయిలు ట్రాప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆర్థిక అవసరాల్లోనూ లవర్స్ దగ్గర మోసపోయో లేదంటే ఇంటి అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పాపం చాలా సామాన్యమైన జీవితం గడుపుతుంటారు. అలాంటిది ఒకేసారి 4,000 5,000 కూలి పని చేసుకునే అమ్మాయికి నెలకు 30,000 ఇస్తాడు, జీవితం మారిపోద్ది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఏదో కూలి పనికి వెళ్ళే అమ్మాయి, ఇంట్లో తింటాకి వండుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయి నెలకు 4,000 5,000 10,000 సంపాదించే అమ్మాయికి 30-40,000 వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్ది. దాంతో వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకొక 2-3 తీసుకొస్తుంటారు. సో ఇలాగ బ్రోతలింగ్ అనేది ఈ 2-3 ఏళ్లలో బాగా పెరిగిపోయింది. ఇంకా ఇదంతా ఒకటి. ఇంకొకటి, అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిని కూడా వీళ్ళు ఒక వేలం పెడతారు. ఇది దీనికి ఒక కన్య రకమైన ఒక పేరు ఉంటుంది. 2010 వరకు చాలా ఎక్కువ ఉండేది. మధ్యలో 5-10 years స్లో అయింది. ఎందుకు స్లో అయిందంటే దానికి ఒక రీజన్స్ ఏంటంటే ఈ గోవాకి, బెంగళూరుకి వెళ్ళడం అలవాటు పడ్డారు ఇక్కడ ఈ పక్క జనం. దాంతో కొంచెం డిమాండ్ తగ్గింది, మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఇక్కడ స్పెషాలిటీస్ ఇక్కడ కల్పిస్తున్నారు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తున్నారు, ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే గోవాకి కూడా ఇక్కడ నుంచి అమ్మాయిలు పంపిస్తున్నారు. అదే దాంట్లో ఈ పోలీసులు, ఈ యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్. మొత్తం యంత్రాంగం, రౌడీ షీటర్లు ఉంటారు, అందులో యంత్రాంగం ఉంటుంది, అందరూ ఉంటారు. అందరికి ఓపెన్ సీక్రెట్ అది. ఏ ఇల్లు బ్రోతల్ హౌస్, ఏ ఇల్లు నాన్ బ్రోతల్ హౌస్ అనేది అందరికి, నాన్ బ్రోతల్స్ కి, బ్రోతల్స్ కి, పోలీసులకి, పొలిటీషియన్స్ కి, రౌడీలకి అందరికీ తెలుసు, క్లారిటీ ఉంది అందరికి. ఇది ఒక ఓపెన్ సీక్రెట్ పెద్దాపురంలో. ఇవే చాలా పెద్ద విషయాలు. అంటే మైనర్ బాలికల్ని కూడా ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాస్టిట్యూషన్ హౌసెస్ లో అక్కడ వెళ్ళి ప్రాస్టిట్యూషన్ లో ఉండే మహిళలకి పుట్టే పిల్లల్ని వాళ్ళకి 10-12 ఏళ్ళు రాగానే ఇదే రొంపిలోకి బలవంతంగా దింపుతున్నారు. అట్లా చాలా మంది బలైపోతున్నారు అనేది ఇక్కడ ఇంకొక విషయం. ఇవన్నీ డైరెక్ట్ గా గ్రౌండ్కి వెళ్ళి కూడా చెప్పొచ్చు, కానీ నేరుగా అక్కడికి వెళ్తే అసలు ఏమీ జరగనట్టే, చాలా ప్రశాంతంగా ఉన్నట్టు, ఇప్పుడు పెద్దాపురం అంతా వ్యభిచార రహితంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జరుగుతున్నది హైటెక్ వ్యభిచారం. అక్కడి నుంచి అమ్మాయిల్ని వేరే ఏరియాస్కి పంపుతున్నారు, దేశ నలుమూలలా తిప్పుతున్నారు. వేరే ఏరియాస్ నుంచి పెద్దాపురం అండ్ సరౌండింగ్ ఏరియాస్కి, అక్కడ ఉండే లాడ్జెస్కి చాలా పెద్ద ఎత్తున అమ్మాయిలు 1-2 నెలలు ఇలా ఉండి వెళ్తున్నారు. మొత్తం ఆపరేట్ అయ్యేది కేర్ ఆఫ్ పెద్దాపురం నుంచి. 5 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని ఈ ప్రాస్టిట్యూషన్ రొంపులోకి గొల్లవెల్లి భారతి అనే ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ నిర్వాహకురాలు విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ దించితే ఆమె తనకు పుట్టిన పాపని మళ్ళీ తను దక్కించుకోవడానికి చాలా పెద్ద పోరాటం చేసింది. అదంతా కూడా ఆమె ఇక్కడ నాకు వచ్చి నరేట్ చేసింది. ఒకసారి కంప్లీట్ గా చూడండి. సో ఈ ఇష్యూ ఖచ్చితంగా ఈమె ఒక్కదానికి సమస్య కాదు, అక్కడ చాలా మంది మహిళలు ఈమె లాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలా పెద్ద రాకెట్ నడుస్తోంది అని చెప్పి చెప్పడమే ఈ హోల్ స్టోరీ ఉద్దేశం. ఒకసారి చూడండి. అమ్మ, మీరు చూడ్డానికి చాలా చిన్న వయసుగా ఉంది, ఎందుకు మీరు అక్కడి నుంచి న్యాయం కోసము ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? అక్కడ కూడా మీడియా ఉంది, అక్కడ అందరూ ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది కదా. సో మీరు అంత చిన్న పసిబిడ్డని తీసుకొని హైదరాబాద్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? నేను తిరగనంటూ చోటు ఏది లేదు మేడం. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను మేడం, ఐజీ గారి, డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను మేడం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాను మేడం, ఆఖరి సీఎం గారి దగ్గర కూడా వెళ్ళాను మేడం. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు మేడం. సీఎం గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఇంకా ఎవరు ఏ అడిగినా నీకే న్యాయం జరగదు అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. అసలు నీకు జరిగిన అన్యాయం ఏంటి? నువ్వు ఎవరు? మొదటి నుంచి చెప్పు. నేను పెట్రోల్ బంకులో పనిచేసుకునేదాన్ని మేడం. మాది పెద్దాపురం. నీ వయసు ఎంత? నాది ఇప్పుడైతే 23 మేడం. ఎంతవరకు చదువుకున్నావు? 9 చదివాను మేడం. మీ ప్రాపర్ పెద్దాపురమేనా? అవును మేడం. మా అమ్మగారు వంట పనికి వెళ్తారు మేడం, క్యాటరింగ్. మా డాడీ చనిపోయారు మేడం. మొత్తం 4 అక్క చెల్లెలు మేడం. ముగ్గురికి అప్పులు చేసి పెళ్లి చేశారు మేడం. మీకు అప్పటికి పెళ్లి కాల? చేసుకోమంది మేడం మా అమ్మ. చేసుకుని అన్నాను మేడం. పెట్రోల్ బంక్. ఎక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు? పెద్దాపురం దర్గా సెంటర్ హెచ్పి బంక్ మేడం. అందులో వర్క్ చేశాను మేడం. గొల్లవేలి భారతి అన్న ఆవిడ పెట్రోల్ కొట్టించుకుని వచ్చేది మేడం. అలా తడుచుకుంటూ వచ్చి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడింది మేడం. మాట్లాడాక ఇంట్లో పని చేస్తావా, మా ఇంట్లో పని చేయడానికి వద్దు అని అన్నాను. సరే అని ఎంత ఇస్తారని 15,000 ఇస్తానని చెప్పింది మేడం.
ఆ ఇంటికి వెళ్ళాక ఒక 4 రోజులు ఇంటి పని చేయించుకుంది మేడం. ఇంటికి తరచూ ఎవరో ఒక ముక్కు మొహం తెలియని మొగోళ్ళు అందరూ చాలా మంది వచ్చేవారు మేడం. ఏదో తేడా ఉందని చెప్పి నేను ఇంకా వెళ్ళిపోతున్నాక నేను చేయనని చెప్పి నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి అడిగాను. ఎన్ని రోజుల తర్వాత? ఒక నెల 15 రోజుల తర్వాత అడిగాను. డౌట్ వచ్చి వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి కాదు, నేను ఎందుకు తెచ్చాను, పనికి అనుకుంటున్నావు ఏంటని చెప్పి నువ్వు విచారం చేయాలని చెప్పి మరి నన్ను బంధించిందండి. అలా మరి మీది లోకల్ అక్కడే కదమ్మా, మీరు పెద్దాపురంలో పుట్టి పెరిగిందానివి కదా, మరి మీ వాళ్ళు ఉంటారు కదా? మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు మేడం. అప్పటికి మా అమ్మగారు ఇంకా నేను ఉండేవాళ్ళు మేడం. మా చిన్నాన్న వాళ్ళు మా నాన్నగారు చనిపోయాకనే ఇంకా దూరం అయిపోయారు మేడం. మా చిన్నాన్న పట్టించుకోకపోతే సంఘం ఉంటుంది మేడం మాకు చేపలేదు, మేము చేపలేదు. ఎవరండి మీరు? చెట్టు బజ్జీలు, చెట్టి బల్జ. చెట్టు బజ్జీలో చేపలేదు సంఘం ఉంటే మా చిన్నాన్న అక్కడ మామూలుగా మాట్లాడారు మేడం. మాట్లాడితే ఎందుకమ్మా అలాంటి పాడు పని, చిన్నాన్న మా పాడు పని చేయట్లేదు, ఇంటి పనికి వెళ్ళాను, అమ్మ కూడా చెప్పానంట. ఆ ఏరియా నీకు తెలుసా తెలియదా అని అడిగాను. నాకేం తెలియదు, తెలియలేని మొన్న కదా ఇంటి పనికి వెళ్ళాను అని అన్నాను. అన్నాక మా చిన్నాన్న అప్పుడు చెప్పాడు. ఎందుకు? అప్పుడు 9th క్లాస్ స్టూడెంట్ మేడం. అప్పుడు మేడం మా చిన్నాన్న చెప్తే సరే ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చేద్దామని చెప్పి నా డబ్బులు నాకు ఇచ్చాక నేను వెళ్ళిపోతాను, నేను చేయనని చెప్పి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడ ఉండి వ్యభిచారం చేయాలని నన్ను బంధిస్తుంది మేడం. ఆయన ఒప్పుకోలే మేడం. ఒప్పుకోకపోతే రూమ్ లో పెట్టేసి తలుపు వేసేస్తే ఒక మనిషిని ఎవరిని పంపించి బలవంతగా అలాగే చేశారు మేడం. అక్కడే చేశారు మేడం. ఒక్కొక్కరితో అలా ముందు 4 అబ్బాయిలు వచ్చి కొట్టించి తర్వాత ఇంకో మనిషిని పంపించారు మేడం వాళ్ళతో ఉండమని. నేను ఉండని చెప్పి అరిచినా సరే డోర్ తీసేవారు కాదు మేడం. ఎంతో హింసపడ్డాను మేడం ఆవిడ వల్ల. పారిపోవడానికి ట్రై చేశాను మేడం. ఆల్రెడీ 5 times 4 times ట్రై చేస్తే ట్రైన్ లో ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ సాల్కోట వచ్చి ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేస్తే ఫోన్ చేసి పోలీసుల ద్వారాగా లొకేషన్ తీయించేసి నా కాంటాక్ట్ నెంబర్ తీసేసి నలుగు ఎక్కడున్నా నువ్వు వస్తావు లేదా, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ పెట్టి నీ రౌడీలతో చంపించేస్తాను వస్తా రావని బెదిరించింది మేడం. ఆల్రెడీ ఆమె దగ్గర చాలా మంది అమ్మాయిలే ఉన్నారు కదా, ఉన్నారు మేడం. మరి నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత ఆమెకి? ఆవిడకి చిన్న అమ్మాయిలు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి మేడం, ఆంటీలకి అయితే ఎక్కువ రావని చెప్పి చిన్న అమ్మాయిలు అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది మేడం. ఎంత తీసుకుంటుంది ఏంటి? తీసుకుంటుంది మనకి 1 hourకి అలా 5,000 10,000 తీసుకుంటుంది మేడం. తీసుకున్నాం సరే చేసిన 5 నెలల వరకు ఆ బాధలో వాళ్ళ భరిస్తూ చేస్తుంటే ఆ తర్వాత కడుపులో నాకు పిండం పడ్డది విషయం కూడా నాకు తెలియదు మేడం. అంటే నువ్వు అప్పటికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలియదు మేడం. ఈ హింస వల్లే వచ్చింది. అవును మేడం. ఆవిడ ఇంట్లోనే వచ్చింది మేడం. అది కూడా అంటే ఎలా తెలిసింది నీకు నేను ప్రెగ్నెంట్ అనే విషయం ఎలా తెలిసింది? నాకు పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఒకసారి టెస్ట్ చేసుకున్నాం అని చెప్పి మెడికల్ షాప్ లో వెళ్ళి అడిగితే మేడం టెస్ట్ చేసుకున్నాను మేడం. నేను ఒకటే అడిగాను మేడం, ఇలాగ 2 టెక్స్ట్ చూపించాక ప్రెగ్నెంట్ ఎలా అవుతానక్క, నువ్వు హామీ ఇచ్చావు కదా ఇలా మళ్ళీ ఇలా ఏంటక్క అని నేను అడిగాను. ఏమని హామీ ఇచ్చింది? నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చేసుకుని నీకు డబ్బులు వస్తే నెలకి 50,000 ఇస్తానని చెప్పి ఉంచింది మేడం. ఆవిడ కావాల్సిన బయటకు పంపిస్తాను, రోజుకి 4 సార్లు పంపిస్తాను. 4 సార్లు రోజుకి మేడం. పొద్దున వెళ్తాం మేడం, కరెక్ట్గా 6ంటికి ఫోన్ చేశారంటే 9ంటికి పంపించేద్దాం మేడం. 9ంటి నుంచి 12ంటికి మేడం. 12ంటికి ఇంటికి వచ్చామంటే అక్కడ భోజనం చేయకపోయినా ఇక్కడ భోజనం చేసిన మళ్ళీ 1 గంట పంపించేది మేడం. వెంటనే ఫోన్ వచ్చేస్తాం మేడం. లైన్ పెట్టేస్తాం 1 గంట నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాత్రి 9ంటి నుంచి మళ్ళీ మరుసటి పొద్దున్న తెల్లజామున 5ంటి వరకు ఉంచుతారు. అందులో ఒక్కొక్క పూటకు మనిషిని 4 వేసి 5 3 మేడం. ఒక్కొక్క అమ్మాయితోనా? అవును మేడం. 4 వేసి అబ్బాయిలు ఉండే దగ్గరికి పంపిస్తుంది. అవును మేడం, అలాగే పంపిస్తుంది. 4 అబ్బాయిలు అని చెప్తారు మేడం, అమౌంట్ ఎంత అని చెప్పుకొని తీసుకుంటారు మేడం. అక్కడ 5 6 ఉంటారు మేడం. మేము ఫోన్ చేసి ఎలా చెప్పామంటే ఆన్సర్ కదా మేడం, ఎందుకుంటారని వాళ్ళ వైపు సపోర్ట్ వస్తుంది మేడం. ఇంకా నువ్వే ఉన్నావు అలా చెప్తున్నావు, వాళ్ళు ఏం లేరంట కదా, మా బాధ అంటూ నువ్వు అర్థం చేసుకోంటే ఒకసారి నువ్వు వచ్చి చూడు తెలుస్తుంది అంటే అసలు రాదు మేడం. అలా తాగుతూ కూర్చుంటుంది మేడం. అమ్మాయిని పంపించమ్మా, డబ్బు వచ్చిందా, ఎంజాయ్మెంట్ చేసాము. ప్రెగ్నెంట్ అని తెలిసాక ఇంకేం చేయాలో తెలియక మరి మా అమ్మగారు నన్ను అలాగే కుదిలేశారు మేడం. అప్పటికి మా అమ్మగారు నాకు టచ్లో లేరు, ఫోన్ కూడా చేసేవారు కాదు మేడం. మా అమ్మ నంబర్ కూడా డిలీట్ చేసింది మేడం. ఏ నంబర్ ఇచ్చింది అంటే మీ అమ్మకి తెలిసిందా నువ్వు చేస్తుంది ఇది? మా చిన్నాన్న వాళ్ళు ఆఖరి చెప్పేశారు మేడం. చెప్పేసిన వల్ల నన్ను దూరం చేసుకున్నారు మేడం. మా అక్క వాళ్ళ కాపురాలు విడిపోతాయి అని చెప్పి నువ్వు మా ఇంట్లోకి రాకు, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని చెప్పి ఆలోచించి కుదిలేశారు మేడం. అప్పటి నుంచి మా అమ్మగారు ఇప్పటికే మాట్లాడరు మేడం నాతోటి. అమ్మ ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పుకున్న బాధ ఎవరికి చెప్పుకోలేదు, నాలో నేను కుమిలిపోయేదాన్ని మేడం అప్పటికి. అంటే సరేలే తీయించేస్తాలే అని అన్నది మేడం మనిషి. తీయించడం ఏంటక్క, తీయించడం కాదు ఏంటన్నా నాకు చాలు, ఏది చెప్పుకొని ఇంట్లోంచి బయటకి పంపించే, నేను చేయని ఇందులో ఉన్న ఇంకా నేను అన్నా. నేను ఇందులో ఎందుకు ఉండవు అని చెప్పి రౌడీల చేత కొట్టించింది. అప్పటికే ప్రతిరోజు ఎప్పుడు ఈ మాట అన్నా కొట్టించింది మేడం. ఎలా పడితే అలా బీర్ సీసాలు వచ్చుకుని వస్తారు మేడం. బీర్ సీసాలు మేడం, బీర్ సీసాలు వాళ్ళు తాగింది కాలి బీర్ సీసాలు ఉంటాయి కదా మేడం, అవి ఇచ్చుకుని వస్తుంది మేడం. అవి ఇచ్చుకుని వాళ్ళు కొట్టేసి
ఇలా ఇక్కడ ఇక్కడ కూడా ర్యాష్ ఉంటుంది మేడం. ఇక్కడ ఇవన్నీ కొట్టేసాను మేడం. ఇదో మేడం ఇక్కడ ఉంటుంది మేడం. ఏదో ఒకటి 9 months వచ్చిన విషయం నాకు ఇది కనిపించలేని వల్ల తెలియలేదు మేడం. డేట్స్ అవి గుర్తు పెట్టుకోలేదు మేడం నేను. నువ్వు గుర్తు పెట్టుకోలేదు? లేదు మేడం. నీకు ఎన్నో ఈ ఆలోచనలోని ఇంకా ఇది వదిలేసాను మేడం. ఆ 9 months వచ్చేది వల్ల ఆ రోజు నైట్ బయట పంపించింది మేడం. అప్పుడు కూడా బయటకు పంపించింది మేడం కంపల్సరీ. ఆవిడ కావాల్సిన డబ్బే కావాలి మేడం. డబ్బు తప్ప ఏమొద్దు. ఆ డబ్బు రావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. ఆవిడ 9 months పంపించింది మేడం నన్ను. అక్కడ పెయిన్స్ వస్తే వాళ్ళు కంగారు పడ్డా ఏంటి ఎందుకు అలా అయిపోతున్నావు అంటే ఏమో తెలియదు. అంటే నిన్ని దీనికోసం తీసుకెళ్లారు అబ్బాయిలు? అవును మేడం. ఎక్కడికి తీసుకెళ్లారు ఆ రోజు సామలకోట మీద కట్టుకున్నా రఘులాజ్ మేడం. సామర్లకోట? అవును మేడం. సామలకోటలో తీసుకెళ్తే పెయిన్స్ వస్తున్నాయంటే పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మేడం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెలివరీ అవుతే భారతికి ఆ రోజు నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మేడం. తాగేసి పడుకుంది ఏదో అనుకుని వీళ్ళు మాట్లాడలేము. పాప అప్పటి వరకు పొద్దున వరకు ఉన్నారు మేడం. వాళ్ళు నిన్ను తీసుకెళ్ళిన మేడం డెలివరీ చేయించారు? అవును మేడం. అది ఉన్నాక పొద్దున భారతి ఫోన్ ఎత్తింది మేడం. ఎత్తి వెంటనే హాస్పిటల్కి వచ్చి నన్ను నా కూతురు దూరం చేసింది మేడం. ఎవరి పొద్దున్నే వచ్చిందా? వెంటనే ఒక్క రోజులో నన్ను నా కూతురు దూరం చేసింది. పాప పుట్టిందని చెప్పి తీసేసిందా? ఇంటికి తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి డాక్టర్లు చెప్పి అమ్మాయి ఫ్రీ డెలివరీ కదండి నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళిపోయింది మేడం. తీసుకెళ్ళిపోయి పాపను తీసుకెళ్ళిపోయిందా? నన్ను పాపను తీసుకెళ్ళింది మేడం. ఇంటికి తీసుకెళ్ళింది. తీసుకెళ్లే మనిషి చంటి పిల్లని తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేసింది మేడం. వేరే వాళ్ళకి అడిగాను. అప్పుడు పడుకుని లేసే లోపల అక్క పిల్లేదు అక్క అని అడిగితే ఉందిలే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాను అని చెప్పి అన్నది మేడం. అదేటాక దాని పాలు కూడా ఇవ్వాలక్క అని అన్న. పాలు తడుతుద్దులే అని చెప్పి నువ్వు విచారం చేయాలి రూమ్లకి వెళ్ళి ఫోన్లో వస్తున్నాయి నీకోసం అని చెప్పి అన్నాను మేడం. పచ్చి బాలింత్రాలను కూడా చూడలేదు మేడం. నన్ను అంతా హింస ఇచ్చింది. బాలింత్రాలైనా అలా పంపించింది మేడం. కేసు పెట్టడానికి వెళ్తే కొట్టేసింది మేడం నన్ను. కొట్టేస్తే కేసు పెట్టడానికి వెళ్తావా నువ్వు నామే కేసు పెట్టడానికి అంత దమ్ము వస్తుంది నీకు, అంత ధైర్యం ఎవరు వస్తారేంటి నీకు, నా బిడ్డను నాకు దూరం చేసినప్పుడు కేసు పెట్టకపోతే ఏం చేయను అక్క. అంటే పాపని ఏం చేశానని చెప్పింది? వేరే వాళ్ళ దగ్గర పెట్టాను అని చెప్పింది మేడం. పోనీ కనీసం చూపించమన్నాను మేడం. చూపించడానికి అవకాశం లేదన్నది మేడం. నీకు ఇప్పుడు చూపించినా నువ్వు వ్యభిచారం చేయి అప్పుడే నీకు చూపిస్తా, ఎప్పుడు చూపించాలి నాకు తెలుసు అని చెప్పి 5 నెలల తర్వాత వేరే వాళ్ళు రాంబాబు గారు అన్న వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళు ఇచ్చారు మేడం. వాళ్ళు వస్తే ఆ రోజు తీసుకొచ్చింది మేడం. పాప అనకూడదు మేడం. 5వ నెలలోనే తీసుకొచ్చాక నీ దగ్గరికి తీసుకొచ్చింది మేడం. ఎత్తుకున్నాను మేడం. ఎత్తుకున్నాక పిల్లలకి ఎత్తానని పెంపకానికి అని చెప్పి ఇచ్చింది మేడం. వాళ్ళకి ఇచ్చింది మేడం. సరే ఎత్తున్నామని మనం మాట్లాడతారాక తీసుకొస్తారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తారు, వీడియో కాల్ చేపిస్తాను, స్కూల్కి పంపిస్తాను, ఇవన్నీ మాట్లాడింది మేడం. అవన్నీ అయిపోయాక తర్వాత 2 రోజులకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు మేడం. వాళ్ళు ఎత్తరు మేడం. ఫోన్ ఎత్తకపోతే అక్కని అడిగాను, అక్క పిల్లని చూడాలనిపిస్తుందంటే నీ పిల్ల క్షేమంగానే ఉంది ఊరు వెళ్ళిందంట, తీసుకొస్తారు ఇప్పుడు ఎందుకని చెప్పి అలాగే ఇప్పుడు దాకా నాకు పిల్లని తీసుకొచ్చి చూపించలేదు మేడం. వీడియో కాల్ చేస్తే మేడం వాళ్ళు ఏం మాట్లాడతారు, భారతి అన్న ఆవిడ ఎంజాయ్మెంట్లు చూసుకుంటారు కానీ పిల్లకి డబ్బులు ఇలాగ 10,000 అంత కడుతుందని చెప్పింది మేడం. అంటే నెలకి 10,000 పాపని పెంచడం కోసము వేరే వాళ్ళకి ఇచ్చి పెంచేలాగా చేస్తున్నానని చెప్పింది మేడం. అలా 10,000 కూడా ఆ డబ్బులు కూడా 5 నెలల వరకు ఇవ్వకపోతే నాకు ఫోన్ చేశారు మేడం. ఎందుకు చేశారని డబ్బు కోసం చేశారని నా కూతురు కోసం నాకు చేయలేదు మేడం. వాళ్ళు ఫోన్ భారతి డబ్బులు ఇవ్వాలమ్మా నాకు డబ్బులు అడిగమ్మా అంటారు పక్కన ఉండి అక్క డబ్బులు గురించి అంటే నేను లేనని చెప్పాను చెప్పించేది మేడం. అన్ని అయిపోయాక ఇలా కాదని చెప్పి అంటే నీకు డబ్బులు లేదు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, పిల్లకి ఇవ్వలేదు, పాపను పెంచే వాళ్ళకి కూడా ఇవ్వలేదు, సరిగ్గా ఇచ్చేది కాదు మేడం. అప్పుడప్పుడు ఏది ఇవ్వాలని పేరుకి ఇచ్చేది. ఇచ్చాక వాళ్ళు కనీసం బాగా చూసుకున్నారా? చెప్పకూడదు చూసుకునేవారు మేడం. పిల్లలు అయితే చూసుకునేవారు. ఫీవర్ వచ్చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళింది మేడం నన్ను భారతి. శివాలయం గుడి దగ్గర హాస్పిటల్ ఉంటుంది మేడం. తీసుకెళ్తే సమయం బాగుందని చెప్పి పారిపోయి ఇంకా కంప్లైంట్ పెట్టాను మేడం ఎస్ఐ మేడం. అక్కడ హాస్పిటల్ నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళావు? నేరుగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ వెళ్ళావా? అవును మేడం. ఆ నైట్ ఎవరిని కలిసా వెళ్ళి? ఆ నైట్ ఏఎస్పీ గారు ఉన్నారు మేడం. ఏం పేరు ఆయన పేరు? పేరు తెలియదు మేడం ఆయన పేరు. పాపని ఇలా చేశారని చెప్పి రాసుకుంటా పాపని దూరం చేసిందని కంప్లైంట్ చేసావా? ఇప్పుడు నువ్వు పాప నీకు దూరమైన ఎన్ని రోజుల తర్వాత ఇది? ఎందుకంటే ఇప్పుడు పాపకి 4.5 years తీసుకొని వచ్చావు ఇక్కడ. నీ దగ్గరికి పాప వచ్చి ఎన్ని రోజులు? 7 months అంత అవుతుంది మేడం. 7 months అయింది. 7 months కంటే ముందు నువ్వు కంప్లైంట్ చేసావా? ఇట్లా అప్పుడు దాకా అంటే ఈ 4 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గరే ఉంది నీ పాప. నువ్వు పాప కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మధ్యలో ఎన్నిసార్లు ట్రై చేసావు తప్పించుకొని పోవడానికి? 4 సార్లు ట్రై చేశాను మేడం. ఇంకా పిల్ల కూడా ఒకటి ఉండడం వల్ల నువ్వు రాకపోతే నీ పిల్లని ఏం చేస్తా? నిన్ను అక్కడ చంపేస్తాను, నీ కూతురు నా చేతిలో ఇక్కడ చచ్చిపోద్ది, నీకు నీ కూతురు కావాలంటే ఇక్కడికి వచ్చి నువ్వు వ్యభిచారం చేయాలని అన్నది మేడం. అప్పుడు తప్పకుండా నా బిడ్డ కోసం దేవుడు ఇచ్చిన బిడ్డ ఇంకా ఏదో నా కళ్ళకి అద్దుకోవాలి కానీ నేను చూసుకోవాలి, నా బిడ్డ నా పేరు పెంచి పుట్టిన మరి నేనే చూసుకోవాలి కదా మేడం. అందువల్ల వచ్చి వెళ్ళి అందులోనే దిగాల్సి వచ్చింది మేడం నాకు. సో నీకు నువ్వు ఉండేదే ప్రాస్టిట్యూషన్ హోమ్ లో
అట్లాంటి చోట నీకు ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుడితే ఆ బిడ్డ మీద నీకు ఎందుకు అంత ప్రేమ ఎట్లా పెంచుకోగలిగావు నేను అనేది ఒకటే నాకు కొంచెం అనుకున్నాను మేడం. ఆశ్చర్యంగా మ్యారేజ్ అయిందంటే దేవుడు బెడ్లు ఎప్పుడు ఇస్తారు అన్నది ఆ దేవుడికే తెలియదు అంటారు. నాకు పెళ్ళి అయితే వచ్చిన కానిపై ఏదైనా ఉంచేసుకుందాం అనుకున్నాను మేడం. అలాగే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చాక నాకు ఎలా జరిగినప్పుడు నా ఫస్ట్ కానుపు తీయించేసుకుందాం అనుకునే లోపల దేవుడు ఆప్ చేశాడో ఏంటో నాకు తెలియదు మేడం. ఆ బిడ్డ వచ్చి రాగానే నాలోనే నాకంటూ తోడు దొరికింది, నా ఫ్యామిలీ చేశారు, నాకంటూ తోడు దొరికింది, నాకు ఆనందం అది. ఎందుకంటే దాన్ని నేను చూసుకోవచ్చు, దాన్ని చూసుకున్నప్పుడల్లా నాకు సంతోషం ఉండొచ్చు, దానికంటే అప్పల్లా చూసుకోవాలి, అదే నాకు ఆస్తి అన్ని అన్నట్టు ఉన్నాను. నా ఫ్యామిలీ తెలిసిన కానీ ఇంక నా బిడ్డే నేను అంతే మేడం. అందుకే నాకు నా బిడ్డ అంటే అంత ఇష్టం మేడం. అది ఎవరికి పుట్టిందా పుట్టకపోయినా అది నా బిడ్డ, నా పేరు తెంచుకుని పుట్టింది కాబట్టి మేడం అంత ఇష్టం మేడం. అదంటే నాకు ఏం చేయాలన్నా తెలియదు మేడం. అప్పటికి ఎలా చేయాలి ఏంటన్నా ఇంకా పెద్దపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాక పెట్టాను మేడం కంప్లైంట్. పిల్లని కూడా 2 రోజుల తర్వాత ఇచ్చారు మేడం. ఎవరి దగ్గర అయితే పాప ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విడిపించుకొని వచ్చి ఇచ్చారా? దానికి సంబంధించి వాళ్ళ మీద గానీ ఈమె మీద గానీ కేసు నమోదు అయి ఉండాలి కదా. నువ్వు పాపని తల్లిని ఇట్లా చేస్తావు అని ఆ కేసు ఉండాలి కదా. మేడం చేయలేదు మేడం. అప్పటికే పాపకి 40,000 ఇవ్వాలంట మేడం భారతి. ఆ డబ్బులు మాది నేను ఇప్పుడు చేసిన వాటికి కూడా నాకు రూపాయి ఇవ్వలేదు మేడం. ఆవిడ దగ్గర నేను డబ్బులు ఆశించలేదు. చేయకపోతే ఒకటి అన్నాను మేడం, ఆవిడ 40,000 ఇవ్వాలంటది మేడం, నా దగ్గర నుంచి ఎక్కడ వచ్చేస్తాయి మేడం. పాప అమ్మాయి మా ఫ్రెండ్ అన్న చైన్ తాకడి పెడితే 15,000 అప్పటికప్పుడు అలా ఇచ్చాం మేడం. 15,000 ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇచ్చేవాళ్ళంటున్నారు మేడం. మేడం గారు అన్నారు వాళ్ళకి డబ్బులు అంటే ఇవ్వండి, లేకపోతే పిల్లలు వాళ్ళకి ఇచ్చేయని అన్నారు మేడం. ఎస్ఐ అనిందా? అవును మేడం. ఎవరికి డబ్బు? పాపని పెంచిన వాళ్ళకి డబ్బులు అంటే ఇవ్వండి, లేకపోతే పిల్లలు వాళ్ళకి ఇచ్చేయండి, డబ్బులు మరి ఇచ్చారు. ఎస్ఐ ఆమె మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంది భారతి అనే ఏ యాక్షన్ తీసుకోలేదు మేడం. అది కాదు మేడం, నేను ఇంతలా టార్చర్ భరించాను మేడం. భారతికి అంటూ ఏదన్నా జైలు శిక్ష అన్నది ఏదో ఒకటి చేయండి మేడం, న్యాయం అంటూ మీకు తెలుసు కదా మేడం అని అడిగాను మేడం. నేను ఎస్ఐ మౌనికతో మాట్లాడానమ్మా. అది మీకు ఆడియో రికార్డ్ వినిపిస్తా. ఆమెను పిలిపించిందా? నిన్ను పిలిపించినప్పుడు పిలిపించింది మేడం. పిలిపించి మాట్లాడిందా? ఏం నీ ముందే మాట్లాడిందా? లేదు మేడం, నన్ను బయట పెట్టారు మేడం. నన్ను బయట పెట్టి లోపల తర్వాత ఇద్దరిని పిలుస్తుంటే నాకు సంబంధం ఏంటి, నాకు సంబంధం లేదు, ఆవిడ పెంచుకోవడానికి ఇచ్చింది, నేను పెంచుకోవడానికి ఇచ్చానని తిరిగి మేడంతో చెప్పింది మేడం. ఎస్, నేను ఇక్కడ ఒకసారి మీకు ఎస్ఐ ఏమందో ఆ ఆడియో వినిపిస్తా. నిజానికి ఈ కేసులో ఇంకా పోలీసుల అఫీషియల్ ఎంట్రీ అవ్వలేదు. దీని వెనుక పోలీసులు రన్ చేస్తున్నారు అని అన్నా కదా, అది ఎలానో ఎందుకన్నానో కాసేపటి తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే నేను అక్కడుండే లోకల్ వాళ్ళతో మాట్లాడాను. సో మాట్లాడి ఆ ఎస్ఐ నంబర్ కూడా తీసుకున్నాను. అంటే నేను ఒక వర్షనే నువ్వు చెప్పింది ఏదో వినేసి నేను నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం కాదు కదా. సో ఆమె ఏం చెప్తుందో అని చెప్పి ఆమె వర్షన్ తీసుకున్నాను. ఆమెతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకు వినిపిస్తాను. నేను ఇది ఆన్ రికార్డ్ కోసం అడుగుతున్నా మిమ్మల్ని. వివరణ తీసుకోకుండా నేను ఒక స్టోరీ ఎస్ఐ మౌనిక వర్షన్ ఇది అని చెప్పి నేను చెప్పగలగాలి కదా. ఈ వర్షన్ నాదనేది ఇది యాక్చువల్లీ నా వర్షన్ అనే కాదు, ఓవరాల్ గా ఏదైనా కూడా కామన్ గా స్టేషన్ నుంచి చూసేది వేరేలా ఉంటదండి. ఈ వచ్చి నేను బాధితురాలని ఇలా నాకు అన్యాయం జరిగిందని చెప్పాక నన్ను బంధించి నన్ను పెట్రోల్ బంక్ లో పనిచేసే అమ్మాయిని తీసుకొని వచ్చి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ చేయించి 4 ఏళ్ల పాటు ఈ వృత్తిలో నన్ను కొనసాగించారు అని చెప్పిన తర్వాత ఆమె మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అనేది ఒకటి. మా దగ్గరికి అలాంటి కంప్లైంట్ ఏమి రాలేదండి. ఒకటి, వీళ్ళ పాప ఏదైతే ఉందో వీళ్ళు గతంలో వీళ్ళు చేసినప్పుడు పాప అడ్డంగా ఉందని చెప్పి పాప వేరే వాళ్ళకి ఇచ్చారండి. వీళ్ళు పాప పెద్దవాడికి సంరక్షణ ఈవిడే ఇచ్చిందండి సంరక్షణకి, వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఆ సంరక్షణ దగ్గర తీసేస్తున్నారు కూడా పాపను, మా పాపను అక్కడ ఉందని పాపను ఇప్పించాం కూడా వీడికి. ఆ సంరక్షణ చూసినవాడు కూడా వీళ్ళు డబ్బులు అవ్వలేదు, నువ్వు ఇవ్వాలి, నువ్వు వీళ్ళిద్దరు కొట్టుకుని వదిలేశారన్నమాట మా పెద్దవాడికి కూడా. ఇప్పుడు భారతి అనే ఈ వృత్తిలో లేదా? వృత్తిలో లేదా అంటే ఇక్కడైతే జరగట్లేదు, పెద్దాపురంలో అయితే ఎక్కడ జరగట్లేదు. అంటే ఒకప్పుడు ఇక్కడ జరిగి ఉండేది కదా. సో దాని వల్ల ఏంటంటే ప్రాస్టిట్యూషన్ ఏరియా అంటారు తప్ప దాని నిమిత్తం మేము ఎక్కడికెక్కడ కూడా చర్యలు తీసుకుంటూనే ఉంటున్నాం. అక్కడ బార్కెట్లు పెట్టి డిఎస్పీ గారు కూడా నిరంతరం ఉంటున్నారు, సిఏ గారు, నేను అన్ని ఇదిగా ఉంటున్నాం, చేస్తున్నాం, చెందుతున్నాం. భారతి అనే ఆమె మీద కేసు కట్టారా, అరెస్ట్ అయిందా అంటే మరి గతంలో ఏమైనా ఉన్నాయో చూస్తానమ్మా ఒకసారి. అంటే ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉండేవాడు వీళ్ళ మీద కట్టినప్పుడు మరి వీళ్ళు చేసినట్టు లెక్క, మరి వీళ్ళ మీద కూడా కేసు కట్టాలి కదా. అయితే ఇప్పుడు అదే ఆవిడ కింద వర్క్ చేసామని వీళ్ళు ఎక్కడో బయట ఎక్కడెక్కడో తిరిగేసి చేసి చెందేసి. నేను ఆమెకు సంబంధించిన ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తే ఒక హై ప్రొఫైల్ లేడీ లాగా. అదే అండి, అదే అంతా ఏంటంటే అదే వీళ్ళందరూ కలిసి అంతలా చేసినట్టు చెందుకున్నారండి. ఈ పిల్ల అందరూ కూడా కలిసి. అంటే ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే ఎవరికాళ్ళు ఆ రూమ్ అని ఈ రూమ్ బుక్ చేసుకోవడం అంతా రకరకాల, అంటే సమాజం ఎలా అయిపోయిందంటే అసలు సంబంధం లేకోకుండా అయిపోయింది అనమాట ఎక్కడికెక్కడ. విన్నావు కదా,
సో ఎస్ఐ చెప్పేది ఏంటి, ఒక పర్సనల్ మనీ మ్యాటర్ ఇది, వాళ్ళిద్దరి మధ్య డబ్బులు నాకు ఇవ్వలేదు అని చెప్పి ఈమె ఆరోపిస్తుంది. కేసు పెట్టినాను అని అయితే చెప్పలేదు ఆమె. ఆ భారతి అనే ఆమె పేరు కూడా ఎత్తట్లేదు ఆమె, ఎత్తట్లేదు, మాట్లాడట్లేదు. ఎంత గుచ్చి అడిగినా దాని చుట్టూ మాట్లాడుతుంది కానీ భారతి గురించి మాత్రం మాట్లాడట్లేదు. అంటే ఎస్ఐని కలిశాను అని కూడా చెప్తున్నావు కదా. సో ఆమె చెప్పిన మాట మీద నీ రియాక్షన్ ఏంటి? అంత భారతి మార్చేది మేడం, డబ్బుతో కొనేస్తుంది మేడం. సొంత హౌస్ చెప్తున్నారండి, ఆ సొంత హౌస్ లోనే అమ్మాయిలు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు మేడం, అక్కడ వ్యాపారం చేస్తారు. ఎంత మంది ఉంటారు ఒక్కొక్క హౌస్ లో? ఒక్కొక్క హౌస్ లో అయితే 3, 4, 5 ఉంటారు మేడం. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తీసుకుని రావడానికి ఎవరైనా మనుషులు ఉంటారా? కాపలా పెడతది మేడం, కంపల్సరీ ఎవరో ఒకరు పెడతది మేడం. వెనకాల ఏ ఏరియాస్ కి తీసుకెళ్లేది? సామర్లకోట రఘు లాడ్జ్ ఉంటుంది మేడం. సామర్లకోట రఘు లాడ్జ్ ఒకటి, గోకుల లాడ్జ్, ఇంకోటి లాడ్జ్ ఒకటి ఉంటుంది మేడం. దాని పేరు కూడా లాడ్జ్ అని ఉంటుంది మేడం. పేరు అంటే పోతుంది, లాడ్జ్ అని రాసి ఉంటుంది. అక్కడ ఎక్కువ జరుగుతాయి మేడం. అక్కడ సామర్లకోటలో ఎక్కువ జరుగుతాయి. పెద్దాపురం నుంచి అందరిని అక్కడికి తీసుకెళ్తారు. ప్రతిపాడు ఒకటి ఉంటుంది మేడం, ప్రతిపాడు వల్లభ ఒకటి ఉంటుంది మేడం. అక్కడ ప్రతిపాడు వల్లభ లాడ్జ్ మేడం, అందులోనే చేస్తారు మేడం. అక్కడ ఎక్కడ పడితే అక్కడ బెక్కువోలు, మొత్తం ఏ ఊరు పడితే ఊరు బెక్కవోలు, ఇంకే ఊరు పడితే బెక్కవోలు మేడం. బిక్కవోల్లో ఏముంటాయి? లాడ్జ్ లేనా? మొత్తం వాళ్ళ రూమ్స్ తీసుకెళ్తారు మేడం ఒక్కొక్కరు అయితే. అంటే వాళ్ళ ఇళ్ళకి ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ ఇళ్ళ మగవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి కూడా తీసుకెళ్తారు మేడం. అక్కడ వైజాగ్ లో ఇలాగా మారేడుమిల్లి అలా పంపిస్తుంది మేడం. 10 మంది అమ్మాయిలు, 10 మందిని ఒకేసారి. అంటే డాన్సింగ్ వేయాలి, వాళ్ళతో కలిపి తాగడం, వాళ్ళతో ఇలా సెక్స్ చేయడం అలాగా చేయాలని అవన్నీ మాట్లాడి పంపిస్తుంది మేడం. రెగ్యులర్ గా పోలీస్ రైడ్స్ జరుగుతూ ఉంటాయా? జరుగుతాయి మేడం. వచ్చేసరికి అమ్మాయిలు దాచిపెట్టేస్తారు మేడం. ఈ వెంటనే ఇలా జీప్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ వ్యభిచారం మళ్ళీ మామూలు మేడం. వాళ్ళు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఉండరు మేడం. వాళ్ళు ఇలా ఒక సెకండ్ వెళ్ళారంటే మళ్ళీ మామూలు జరుగుతుంది మేడం. ఎట్లా దాచిపెడతారు? అదే ఇళ్ళలోకి వెళ్తారు కదా పోలీసులు. భారతి ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మేడం. భారతి ఇంట్లో అయితే ఒక బాత్రూమ్ ఉంటది మేడం. ఆ బాత్రూమ్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ కనిపించకుండా అడ్డం పెడతారు మేడం. అందులో 10 మంది అమ్మాయిలు కూడా దాచారా? నీకు తెలుసు, నువ్వు కూడా దాక్కున్నావా మేడం అందులో? ఓకే, అంటే బాత్రూమ్ ఒక రూమ్ లాగా కట్టారా? అది అటాచ్ బాత్రూమ్ ఉంటాయి కదా మేడం. ఇది బెడ్రూమ్, ఈ ఎదురుగుండా బాత్రూమ్ మేడం. కట్టగానే ఈ సైజు లోనే మేడం. డ్రెస్సింగ్ టేబుల్ ఎంత ఉంటుంది మేడం? అంతే సైజులో డోర్ వేయించి, డోర్ బదులు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అడ్డంగా పెట్టి డోర్ ఉంటుంది మేడం. ఆ డోర్ లాక్ వేసి డ్రెస్సింగ్ టేబుల్ జరిపేద్ది మేడం. అందులో 10 మంది కూడా అమ్మాయిలు దాక్కుంటారు మేడం. ఓకే, అక్కడ మళ్ళీ ఇందులో చేసిన అంటే అక్కడ బాత్రూమ్ ఉందనే విషయం కూడా తెలియదు అప్పుడు ఎవరికి. కాదు మేడం, మేము డిఎస్పీ సార్ వచ్చాక అప్పుడు మేము ఒక అమ్మాయి దాక్కుంటే ఆ డ్రెస్సింగ్ టేబుల్ లాగలేని వల్ల ఆ డోర్ తెలిసింది మేడం. ఎస్ఐ మేడం గారు వచ్చినప్పుడు రైట్ కి మేము మంచం కింద దాక్కున్నా సరే ఆవిడ చూడకుండా వెళ్ళిపోయింది మేడం. నువ్వు కూడా దాక్కున్నావు? నేను దాక్కున్నాను మేడం. నేను దాక్కున్నాను కాబట్టి చెప్తున్నాను మేడం. బ్యాక్ సైడ్ గేట్ పెట్టించింది మేడం. గోడలు కొంచెం కిందకు ఉంటాయి మేడం. పెంకులు ఉన్నా సరే దూకేయచ్చు మేడం. అది చిన్న పెంకులు. ఎప్పుడన్నా పోలీసులు రైడ్ కి వస్తే పారిపోవడానికి మేడం. ఇలా ఫ్రంట్ నుంచి వచ్చారంటే బ్యాక్ సైడ్ పంపించేది మేడం. బ్యాక్ ఫ్రంట్ వచ్చారంటే మంచం కింద పెట్టేయడం, లేకపోతే బాత్రూమ్ లో దాచేయడం, ఎవరు లేనట్టుగా చేస్తారు. పెద్దాపురంలో ఉండే దర్గా సెంటర్ లో చాలా ఇళ్లలో జరుగుతోంది. కానీ ఈ భారతి అనే ఆమె పేరే పదే వినిపిస్తోంది. ఎక్కువ ఆవిడ మేడం, ఆవిడ చేస్తోంది. ఎందుకు అంత పవర్ఫుల్ గా మొత్తం సిస్టమ్ ని భయపడకుండా ఇది నడపడానికి ఆమె వెనక ధైర్యం ఏంటి? అంత 2 కానిస్టేబుల్ ఉంటారు మేడం ఆవిడ. వాళ్ళిద్దరు కొంచెం ఎఫ్ఐఆర్ మేడం ఆవిడకి. ఒక ఆయన తాళి కట్టారు మేడం, ఇంకో ఆయన తాళి కట్టలేదు మేడం. 2 కానిస్టేబుల్. అవును మేడం. ఒకరు హోమ్ గార్డ్ మేడం ఎస్ఐ గారి దగ్గర. ఇదే ఎస్ఐ మౌనిక దగ్గర ఒక అతను హోమ్ గార్డు, ఆ భారతి తాళి కట్టిన ఆయన కానిస్టేబుల్. తాళి కట్టిన అతను సొంత భర్త. అవును మేడం, అలా. సో అంటే ఇది ఆమె ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుందా పోలీసుని, లేకపోతే ముందే పోలీసుని పెళ్లి చేసుకుని ఈ వృత్తిలో ఈ వృత్తిలో ఉండగానే చేసుకున్నాను. ఈ వృత్తిలో ఉండగానే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? శివరామకృష్ణ. పెట్టాపురం గొల్లపురంలో చేస్తున్నారు మేడం. చెక్ చేస్తారు కదా మేడం, అప్పుడు చెక్ చేసిలో అలా ఇష్టపడ్డారంట మేడం. ఆవిడ చెప్పింది మేడం నాకు. ఓకే, రైడ్స్ కి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఈ 2 ఆయన కూడా సేమ్ అంతే మేడం. రైడ్ కి వచ్చినప్పుడే ఇలాగే మేడం. రెండో ఆయన పేరేంటి? ఆయన ఎవరు? ఆయన ఏ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్? పెద్దాపురం ఎస్ఐ గారి దగ్గర హోమ్ గార్డ్ మేడం. ఆయన హోమ్ గార్డ్, ఒక కానిస్టేబుల్ అండ్ ఒక హోమ్ గార్డ్. మీ దగ్గర ఆమె పోలీసులతో ఉన్నవేమైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయా? ఫోటోస్ ఒకసారి చూపిస్తావా? ఈయన కానిస్టేబుల్ మేడం, గొల్లపురం పోలీస్ స్టేషన్ లో ఉండే కానిస్టేబుల్. ఏం పేరు? శివరామకృష్ణ. ఏం మేడం ఎస్ఐ గారి దగ్గర హోమ్ గార్డ్ మేడం. ఆయన పేరు కూడా శివరామకృష్ణ. సో అవన్నీ కాశ్మీర్, నేను మొత్తం పక్కన వేసి చూపిస్తాను. అవన్నీ కాశ్మీర్ లో తీయించుకున్నాయి మేడం. వీళ్ళందరూ కూడా పోలీసులు అమ్మాయిల్ని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేస్తున్న
ఒక డబ్బుతో మహిళ enjoyment చుట్టూ మేడం. ఉన్న వాళ్ళు, ఆమె మీద ఇలా ఈగ వాలకుండా కాపు కాస్తున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఒక కానిస్టేబుల్ అండ్ ఒక హోమ్ గార్డ్. మనం చూసాము ఎస్ఐ ఏం మాట్లాడారో. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా భారతి అనే మహిళ గురించి మాట్లాడడానికి, ఆమె మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడానికి, ఎందుకంటే కేసులే లేవు, ఒక్కసారి కూడా ఆమెను అరెస్ట్ చేయలేదు. వీళ్ళు చెప్తుండేది ఏంటంటే ఈ ఎస్ఐ ఆ భారతి అనే ఆమె వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఈ వీడియో మేడం ఇది గోవాలో అంటే గోవాలో ఎంజాయ్మెంట్ చేసింది. ఎవరు వీళ్ళు? జీన్ ఎవరు వేసుకుంది కదా మేడం, జీన్ వేసుకున్న ఆవిడ భారతి, ఈవిడ మధ్యలో ఆవిడ భారతి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే పెద్దాపురం వాళ్ళేనా? పెద్దాపురం ఒకరిది, రాజమండ్రి ఒకరు. అంటే ఇదే బిజినెస్ అవును చేస్తున్న మేడం. వాళ్ళే అందరూ. అవును. అంటే అక్కడ ఇట్లాంటి హౌసెస్ నడుపుతున్నారు. వీళ్ళు ఇక్కడ నడపరు కానీ వేరే చోటకి వెళ్ళిపోతారు. ఇదంతా చాలానే ఉన్నాయి వీళ్ళ వీడియోస్. వీళ్ళిద్దరూ అంటే అంటే పబ్లిక్ గా ఈ హోమ్ గార్డ్, ఈ కానిస్టేబుల్ ఇద్దరు ఆమెతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. అవును. నన్ను మళ్ళీ బెదిరేస్తుంది మేడం, నువ్వు పోలీసు వాళ్ళు ఇచ్చావు, వాళ్ళు ప్రాస్టిట్యూషన్ నడిపే ఆమెతో కలిసి అక్కడుండే లోకల్ పోలీసులు ఇలా కాశ్మీర్లో చటాపటాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆమెతో అంత క్లోజ్ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పే సాక్ష్యాధారాలు ఇవి. అమ్మాయి ఈ డబ్బులతో ఫొటోస్ నీకు ఎట్లా వచ్చాయి ఇవన్నీ? నా ఫోన్ ఉండేది మరి భారతి దగ్గర, ఎందుకని మంచిదని చెప్పి మా ఫ్రెండ్ దాంట్లో షేర్ చేశాను మేడం. ఇక్కడ ఎవరు? హస్బెండ్ మేడం, అంటే పోలీస్ కానిస్టేబుల్ మేడం. కానిస్టేబుల్ ఇతను ఆయన కానిస్టేబుల్. మరి ఇద్దరితోనూ ఉంది సైమల్టేనియస్ గా. అంటే వీళ్ళిద్దరికి ఒకరికొకరికి తెలుసా? హోమ్ గార్డ్ కి ఈయన ఉన్నారని తెలుసు మేడం, ఈయనకి ఈయన ఉన్నారని తెలుసు కానీ గొడవలు అయిపోతున్నాయి మేడం. గొడవలు ఎట్టేసుకుంటే ఒకసారి 5 లక్షలకి సెటిల్మెంట్ చేసింది మేడం హోమ్ గార్డ్ తోటి. 5 లక్షలు ఇలాగా విడ తీసుకోవడానికి నాకు 5 లక్షలు ఇచ్చే నువ్వు విడిపోయితేనే అని చెప్పి 5 లక్షలు సెటిల్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ మరుసటి 4 రోజులు కలిసిపోయారు మేడం. అలా వీళ్ళిద్దరు ఉంటే చాలు మేడం, ఆవిడకి దాన్ని ఇంకెవరు అవసరం లేదు మేడం. వీళ్ళిద్దరితోటి ఇంకా అంత పెద్దాపునే వేలేతుంది మేడం, అంత టాలెంట్ మేడం. నన్ను ఇంత ఇబ్బంది పెట్టడానికి ఎంత కారణం పోలీసు వాళ్ళు ఉన్నారు మేడం. ఇద్దరు. మీరు 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నారు కదా, సో ఎట్లాంటి వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు? మీరు ఆమె ఇబ్బంది పెట్టింది, కష్టపెట్టింది, హింసించింది అంటున్నారు కదా, ఎట్లాంటి హింసని మీరు ఎదుర్కొన్నారు? ఆవిడ దగ్గరికి అధికారులు వస్తారు మేడం, పోలీసు వాళ్ళు వస్తారు మేడం, అధికారులు పోలీసులు కూడా వస్తారు మేడం. అది కూడా పోలీసు వాళ్ళు వచ్చామని ఫోన్ చేస్తారు మేడం. ఎవరు లేకపోతే లోపలికి వచ్చేసి కొత్త అమ్మాయి వచ్చిందంటే చిన్న అమ్మాయి కంపల్సరీ ఉంటారు మేడం. ఉన్నాక లోపల టార్చర్ వేరేగా ఉంటుంది మేడం. ఆ టార్చర్ అంటే పోలీసులు వచ్చారు అని మీకు తెలుసా? తెలుసు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా పోలీసులతో? వెళ్ళాను మేడం. పోలీసులు మీ మీద? వెళ్ళాను మేడం. కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాను మేడం. పోలీసుల దగ్గర కాకినాడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు, సావులకోట పోలీసు వాళ్ళు మేడం, కానిస్టేబుల్స్ మేడం, వాళ్ళందరూ వస్తారు మేడం. లేకపోతే వాళ్ళు రాకపోతే కానీ భారతికి ఫోన్ చేస్తారు మేడం, అక్కడ పంపించాను మేడం. వీళ్ళకే ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు పంపిస్తే ఈవిడ సపోర్ట్ వస్తారు కదా మేడం, ఏ కేసు అంటూ లేకుండా చేస్తారు మేడం. ఆవిడకన్నది ఇప్పుడు 4 కేసులు 3 కేసులు ఎలాగో ఉన్నాయి మేడం. అంటే చిన్న అమ్మాయిలు చిన్న అమ్మాయిలు మేడం, బాగా చిన్నగా ఉన్నారంటే కంపల్సరీ పంపిస్తారు. అంత బలవంతంగా డ్రింక్ పెట్టేస్తారు మేడం, లోపల తీసుకెళ్ళి మందు మేడం, మందు పట్టిస్తారు మేడం. వాళ్ళే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు తాగనంటే బలవంతంగా పట్టిస్తారు మేడం. బలవంతం పట్టించి ఆ మత్తులోని ఇంకా వాళ్ళు డ్రింక్ మందు తాగేసి మాకు పెట్టేశాక మేము పారిపోవడం ట్రై చేసిన ఆ బెల్ట్ తీసుకుని కొట్టడం మేడం. బెల్ట్ తీసుకుని కొట్టేశాక ఎలా పెడితే అలా నానహింస పెట్టి జుట్టు చిల్లాగేసి లోపల ఎలా పెడితే అలా ఉండాలి మేడం. అంత నరకం చూసి కూడా వచ్చారు మేడం. ఇవన్నీ ఇవి చెప్పానంటే మేడం వాళ్ళకి సపోర్ట్ వస్తుంది మేడం. నువ్వేదో చేసినట్టు అందుకే చేసారు అని అంటుంది మేడం. నమ్మదు మేడం, మీరు నిజం చెప్పామంటే లోపల ఎలా జరుగుతుంది అక్క, ఎలా అవుతుంది అక్క అంటే అయినా ఉండాలంటది మేడం. మన మంచి కోరినప్పుడు మనకి వాళ్ళు వెనక వస్తున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఎలా ఎందుకు ఉండరు అని చెప్పి బలవంతంగా అలా ఉండాలి. నీ దగ్గరికి వచ్చే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, అట్లా కూడా తీసుకోవచ్చు. నీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఇప్పుడు పోలీసులు నీ దగ్గరకు వస్తున్నారు అనిపించింది మేము చెప్పాను మేడం, చాలా మంది చెప్పాను మేడం. నీ దగ్గరకు వచ్చినప్పుడు పోలీసులు కూడా చెప్పావా? నా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర బాధపడేదాన్ని మేడం. ఇలా జరుగుతుంది సార్, ఇలా కొంచెం న్యాయం చేసి పెట్టానని చెప్పేదాన్ని మేడం. ఆ న్యాయం చేస్తానని చెప్పి తిరిగి నా దగ్గర ఆ రోజు మాట్లాడేసాక మళ్ళీ రేపు పొద్దున్న ఆవిడ ఫోన్ చేసి ఈ పిల్ల ఇలా పారిపోతుంది అంట అని చెప్పి భారతి చెప్తారు మేడం. ఆ భారతి చెప్తే ఆవిడ మళ్ళీ ఆ రోజు రౌడీని పిలిపించి మాతో కొట్టించి పారిపోనివ్వకుండా కోసేడాలు చంపేడాలు బెదిరించేది మేడం. ఇంకా ఆవిడకి అన్నంతసేపు ఏ ఇబ్బంది ఉండదు మేడం, దజ్జాగా ఉండదు మేడం. బలయ్యాల్సింది మేము మేడం, మాలాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు బలవరు మేడం. అంటే ఆమె దగ్గర ఉండేవాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అమ్మాయిలు,
సో వాళ్ళకి ఎప్పటికప్పుడు సెటిల్ చేసి పంపించేస్తుందా? అంటే పంపించేస్తాను. వాళ్ళు రోజు వచ్చి వెళ్తూ ఉంటారా? అవును మేడం. బాగా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉండిపోతారు, ఒక 10 days అలా ఉండిపోతారు మేడం. ఊళ్ళో వాళ్ళు అయితే ఆవిడకి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు రారు మేడం. ఆవిడ పెట్టే టార్చర్ అంతా తెలుసు కాబట్టి అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి అమ్మాయిలు పిలిపిస్తారు. వేరే ఊరోళ్ళు బుక్ చేసుకుంటారు మేడం, 10 మంది అమ్మాయిల్ని తీసుకెళ్తారు మేడం. ఏం చేస్తారు తీసుకెళ్ళి? అక్కడ డాన్సులు చేయాలి మేడం. డాన్సులు చేసి మందు తాగాలి మేడం. వాళ్ళు తాగిచ్చాలి, మనల్ని కూడా పట్టించేస్తారు మేడం. ఆ మందు తాగేసాక వాళ్ళు చెప్పిందంతా చేయాలి మేడం. లోపల చేయకపోతే కనుక సిగరెట్లతో కాల్చడం అన్నీ జరుగుతాయి మేడం. కొంతమంది బట్టలు ఇప్పి కూడా చేయమంటారు మేడం. డాన్స్లా? అవును మేడం. బట్టలు ఇప్పి డాన్సులు చేయిస్తారా? 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా సరే బట్టలు ఇప్పి డాన్స్ చేయాలంటారు. అవన్నిటికి ఈవిడ ఒప్పుకుంటుంది మేడం. మాకు చెప్పదు మేడం. అంటే ఏంటి ఓపెన్ ప్లేస్ లోనమ్మా? రూమే మేడం. ఇలా రూమ్ ఉంటుంది మేడం. ఒక రూమ్ హాల్ ఉంటాయి కదా మేడం, పెద్ద హాల్. పెద్ద హాల్లోని వాళ్ళు బుక్ చేసిన మారేడుమిల్లి అలా ఏజెన్సీలోని ఒక హాల్ లాంటివి తీసుకుంటారు మేడం. ఇంతగా దింపేసినప్పుడు అట్లీస్ట్ అక్కడ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకైనా కొంచెం జాలి అనిపించదా? అనిపించదు మేడం. వాళ్ళు కోరుకునేది ఉన్న 5 నిమిషాల సుఖం చూసుకుని వెళ్ళిపోతారు మేడం. ఇప్పుడు మనల్ని సేవ్ చేద్దామని వాళ్ళు రిస్క్లో పడతారని చెప్పి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. కొంతమంది అనిపించినా అనుకుంటారు మేడం, పాపమని అనుకుంటారు. వస్తావా వైజాగ్ వచ్చేస్తావా అంటారు. కానీ వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ అమ్మేస్తారని భయంతో మేము ఉంటాం. ఇక్కడే బానిస అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకెంత టార్చర్, ఇంకా నరకం ఏమనిపించాలని మేము వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఈమెకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది అని అన్నారు కదా నాతో. మేడం. ఎట్లాంటి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది ఆమెకి? రాజకీయ నాయకులు కూడా వస్తుంటారా? రాజకీయ నాయకులతో మాట్లాడుతుంది మేడం. వీళ్ళని పంపిస్తుందా వాళ్ళే వస్తారు? పంపిస్తారు మేడం. పంపిస్తుంది. వాళ్ళు ఇక్కడ వస్తే మీరు తెలిసిపోద్దని పంపిస్తారు మేడం రాజకీయ నాయకులు. నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా? వాళ్ళ నువ్వు దగ్గర కానీ నీ చుట్టూ వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు మేడం. వేరే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి నచ్చాలి మేడం అమ్మాయిలు. నచ్చాలి మేడం. అమ్మాయి తెల్లగా ఉండాలి, బాగా చిన్నగా ఉండాలి. 10 సంవత్సరాల పిల్ల అయినా సరే వదలరు మేడం అలాంటి వాళ్ళు. చూసావా అట్లాంటివి ఏమన్నా? నువ్వు చూసావా? 10 ఏళ్ళ నేను 15 సంవత్సరాల అమ్మాయిని చూసాను మేడం వెళ్ళడం. ఎవరు? ఇక్కడ మేడం అమ్మాయి వికారాబాద్, హైదరాబాద్ వికారాబాద్. అమ్మాయి కూడా ఇంకా బాధ భరించలేక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది మేడం. ఈ పెద్దాపురంలో ఉండే ఎస్ఐ కాకుండా పత్తిపాడు పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళావు కదా నువ్వు? అవును మేడం. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఫస్ట్ మేము మాట్లాడాము మేడం. భారతిని పిలిపిస్తానని చెప్పి ఆ రోజు మాతో మాట్లాడారు మేడం. మేడం గారు చాలాసేపు మాట్లాడారు. రాత్రి 8 అయిపోయింది. ఆ ఎస్ఐ పేరేంటి? లక్ష్మి గారు. లక్ష్మి. డబ్బులు సెటిల్మెంట్ చేస్తాను, ఆలోచించుకో, కేసు కట్టాలంటే అవ్వదు అని మాట్లాడు. నాకు కేసు కావాలి మేడం, డబ్బు అయితే నాకు వద్దు. డబ్బు ఆశించేలా అయితే ఎప్పుడో నేను ఏదో డబ్బు కోసం ఎప్పుడు ఆలోచించాను మేడం అని చెప్పాను మేడం. మరి ఏం చేయమంటే కేసు కట్టడానికి ఇందులో పాయింట్ ఏం లేదు, లాజికల్ ఏం కనిపించట్లేదు అని మేడం అన్నారు మేడం. ఏంటి పత్తిపాడు ఎస్ఐ కూడా లాజిక్ ఏం లేదన్నారా? నువ్వు ఎంత ఆమెకు తెలుసా ఈమె చుట్టూ ఈ భారతి చుట్టూ పోలీసులు చూసారు మేడం. నా కంప్లైంట్ చూసారు మేడం, ఫొటోస్ చూపించాను మేడం, వీడియోస్ చూపించాను మేడం. చూపించాక నువ్వు ఎంత పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు నేను పట్టించుకోకపోతే ఇంకా ఎస్ఐ దగ్గరికి వెళ్తే నీ పొరుగు మొత్తం నీదంతా పోద్ది. ఒక ప్రేమ ఆలోచించుకో, పిల్ల ఉందని మేడం గారు అన్నారు. అయినా నేను ఇంకా మాటకి ఇంకా మాట్లాడలేదు మేడం, సైలెంట్గా ఉన్నాను. ఆవిడ అన్న మాటలు భరించుకుంటూ ఉన్నాను. అంతెందుకు మేడం, నేను ఇళ్ళలో కూర్చున్నాను మేడం. ఎస్ఐ గారు అక్కడ, మీరే ఎస్ఐ గారు అనుకోండి, ఆవిడ ఎక్కడి నుంచి ఉంది మేడం, భారతి అన్నదే. అంటే నన్ను అడిగారు మేడం ఎస్ఐ మేడం గారు, నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఉంటారని అడిగారు మేడం. ఫస్ట్ భారతి ఎవరు ఉండరు, 2 ఉంటారు, ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి అని అన్నారు. నేను చెప్పాను కాదు 5 ఉంటారని పేర్లతో సహా చెప్తే భారతి ఎప్పుడు అన్నది మేడం, చిటికేసి మీరు 10 మంది అమ్మాయిలు పెట్టుకుంటాను, ఏం పీకుతావు ఏం చేస్తావు అని అన్నప్పుడు మేడం గారు రియేట్ అవ్వాలి కదా మేడం. ఏం రియేట్ అవ్వలేదు మేడం. ఏటి గోల్ ఎందుకు సైలెంట్ ఉంటారని అన్నారు మేడం. నిన్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును మేడం. నా వైపు ఎవరు లేరు మేడం, ఆవిడ వైపు వస్తున్నారు. ఆవిడకే సపోర్ట్ వస్తున్నారు మేడం. ఓకే, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నా చేత చెక్కుల మీద సంతకాలు ఇట్టించుకుంది గొల్లవెల్లి ఆమె. ఎప్పుడు నీ డబ్బులు ఇస్తాను, నేను మీ అమ్మాయి పేరు మీద వేసేస్తాను, అకౌంట్ తీస్తున్నాను అని చెప్పి తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్ళాక సరే అకౌంట్ అన్నారు కదా, చెక్ బుక్ కూడా పెట్టేస్తాను అలాగని చెప్పి చెక్ బుక్ ని మామూలు పాస్బుక్ పెట్టించింది మేడం. పెట్టాక బుక్ వచ్చిన వెంటనే 5 పేపర్లు చింపి సంతకాలు పెట్టమంది మేడం. దేనికైనా అడిగాను మేడం, బ్యాంకులో కావాలంట అని చెప్పి తీసుకుంది. ఒక నమ్మకంగా ఉన్న వల్ల ఆ నమ్మకంతో గుడ్డుగా పిల్లలకి వస్తున్నాయి కదా అని ఆలోచించి అలా పెట్టేసాను మేడం సంతకాలు. నువ్వు బ్లాంక్ చెక్కుల మీద సంతకం పెట్టాను మేడం. పిల్లలకు వస్తున్నాయి కదా డబ్బులు అన్నది, దాన్ని అంటూ పోషించుకుందాం అన్న ఆలోచనలో ఉండి నేను పెట్టాను మేడం. పెట్టాక చెక్కులు తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతికి ఇచ్చింది మేడం. అవి కాకుండా ఏవో పేపర్స్, వైట్ పేపర్స్, డాక్యుమెంట్ తెలియదు మేడం. పైన 50 ఉంది మేడం. అవి 2 పేపర్లు తీసుకొచ్చింది మేడం. స్టాంప్ పేపర్లు 2 పేపర్లు తీసుకొచ్చి బయట ATM దగ్గర సంతకాలు ఎట్టించి మేడం. దేనికని అడిగాను మేడం. బుక్ చేయించాం కదా చెక్ బుక్, దానికి పెట్టమన్నారు, దానికి ఉండాలంట అని చెప్పి పెట్టించుకుంది మేడం. ఇప్పుడు అవి పెట్టుకుని నాకు మీద బ్లాంక్ చెక్ మీద కేసు వేస్తానని బెదిరిస్తుంది మేడం.
సార్ చెప్పాను మేడం డిఎస్పీ చెక్ సార్. బౌన్స్ కేసు వేస్తానని చెప్పిందా? నేనంటూ కోరుకునేది ఏం లేదు. నేను 5 సంవత్సరాలు అంతా నాన్న చిత్రాంశాలు పడినప్పుడు ఆవిడకంటూ 2 సంవత్సరాలు అన్నది ఏదైనా శిక్షలు జైలు కానీ చేయాలి కదా మేడం. అది కోరుతుంటే నీ దగ్గర పాయింట్ ఏముంది అని అంటున్నారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. నేను మీకు ఫేస్ చూపించకూడదు, ఐడెంటిటీ బయట పెట్టకూడదు కాబట్టి చెప్పట్లేదు. కాలేజ్ స్టూడెంట్ ఎంత ఉందో ఈ నా ముందు కూర్చుండే అమ్మాయి కూడా అంత చిన్నపిల్ల. ఇప్పుడు తన చేతిలో ఒక పాపను తీసుకొని వచ్చింది. ఈ అమ్మాయి కథలో ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఎవరికి తను తల్లైందో తెలియకపోయినా కూడా ఆ పసిబిడ్డ మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది. ఆ బిడ్డని ఖచ్చితంగా దక్కించుకోవాలి, నేనే పెంచి పెద్ద చేసుకోవాలి, ఈ కూపం నుంచి నేను బయటపడిపోవాలి అని చెప్పి ఆమె చేసిన పోరాటం ఆమెని ఈ రోజు ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది. బిడ్డనైతే తెచ్చుకుంది కానీ ఈమెని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల పాటు నేను ఆమె దగ్గర హింసపడ్డా కదా, మరి నన్ను ఇన్ని చిత్రహింసలు పెట్టిన ఆమెకి ఎట్లాంటి శిక్ష లేదా? ఆమె మాత్రం హాయిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే 2 వ్యక్తులతో ఆమె రిలేషన్షిప్ కొనసాగిస్తూ వాళ్ళ అండ చూసుకొని ఆమెకి ఎందుకు శిక్ష పడట్లేదు అనేది ఈ అమ్మాయి మన ముందు కూర్చున్న ఈ అమ్మాయి అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కావాలి. లోకల్గా ఉండే మీడియా వాళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకోవట్లేదు, నువ్వే ఇష్టపడి చేశావు అని చెప్పి అంటున్నారు. కానీ నేను ఎంత అక్కడ ఆమె దగ్గర నరకం అనుభవించానో ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నేను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాను అని అంటున్నారు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు, ఆమె మీద ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టట్లేదు అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతోంది. నేను చేయాల్సిన ఎంక్వైరీ పూర్తిగా చేసిన తర్వాతే ఈ అమ్మాయిని ఈరోజు మీ ముందు పెట్టి ఈ వీడియో రూపంలో మీ ముందు తీసుకొని వస్తున్నా. చాలా మందితో మాట్లాడాను, ఆ హౌసెస్ నడిపే కొంతమంది కాంటాక్ట్ కూడా తీసుకొని నేను మాట్లాడి వాళ్ళందరూ కూడా చెప్పారు, ఈ భారతి అనే ఆమె గురించి కూడా చెప్పారు. అక్కడ ఇప్పుడు నడుస్తుండేది ఒక హైటెక్ ప్రాస్టిట్యూషన్. ఇక్కడ ఈ కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దీన్ని నేను అంత పట్టించుకునేదాన్ని కాదేమో, ఎందుకంటే అప్పుడు అది ఒక ఇండివిజువల్ కేసు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇది ఇండివిజువల్ కేసు కాదు, ఇది పబ్లిక్కి సంబంధించింది. పోలీసులు, రక్షించాల్సిన పోలీసులు ఇక్కడ భక్షిస్తున్నారు. డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్ చేయించే వాళ్ళతో ఎలా మిలాఖత్ అయిపోయారు. ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు, ఇంకా అక్కడుండే చుట్టుపక్కల ఉండే రకరకాల అధికారులు, వీళ్ళందరూ కూడా ఎట్లా మిలాఖత్ అయిపోయారు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే పొలిటీషియన్స్ దగ్గరికి కూడా వీళ్ళని పంపిస్తారు అని చెప్పి నేను డైరెక్ట్గా మాట్లాడిన ఈ ప్రాస్టిట్యూషన్ బిజినెస్ నడుపుతున్న వాళ్ళు చెప్పారు. ఎస్, మేము ఇక్కడికి చాలామంది రాజకీయ నాయకులు ఎవరి అధికారం కొనసాగుతుంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరికీ మేము సప్లై చేస్తాము అనే మాట వాళ్ళు చెప్పారు. నా దగ్గర ఆ ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇంత ఈ అమ్మాయితో చెప్పిన తర్వాత నేను మళ్ళీ అవి వినిపించడం, దీన్ని కొనసాగించడం అవుతుంది కాబట్టి నమ్ముతారు అని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ అమ్మాయికి సంబంధించి ఇక్కడ నేను నా మెయిల్ ఐడి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. చాలా చిన్న అమ్మాయి. ఈ అమ్మాయికి ఆ ఏరియాలో అంటే కాకినాడ జిల్లాలో ఉన్నవాళ్ళు, ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తనకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక నాకు మెయిల్ చేస్తే కనుక నేను ఆ అమ్మాయి బ్యాంక్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. అలాగే ఆ అమ్మాయికి ఏదైనా ఒక భద్రమైన ఉద్యోగం, మళ్ళీ ఒక ఎక్స్ప్లాయిటేషన్లోకి ఆ అమ్మాయిని నెట్టేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి మన దాకా వచ్చి తన బాధని చిన్న అమ్మాయి చెప్పుకుంది అంటే ఒక హోప్ ఉంది ఆ అమ్మాయికి. సో ఆమె చుట్టూ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గులే లేరు అనే హోపు ఈ వీడియో ద్వారా ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకే మీరు ఆ అమ్మాయికి ఒక భద్రమైన ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తాము, మా దగ్గర పలానా ఒక ఫ్యాక్టరీ ఉంది, అమ్మాయి 9th క్లాసే చదువుకుంది, ఒక సేఫ్ సెక్యూర్డ్ జాబ్ ఆ అమ్మాయికి ఇస్తాము, మేము బాధ్యత తీసుకుంటాం. అంటే కంప్లీట్ బాధ్యత కదా, అట్లీస్ట్ ఆమె జాబు, ఆమె లైవ్లీహుడ్, ఆమె పాప చదువు, వీటికి ఒక సెక్యూర్డ్గా ఉంచుతాము అంటే నాకు దయచేసి మెయిల్ చేయండి. నేను అప్పుడు ఆ అమ్మాయి డీటెయిల్స్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు సంబంధించిన ఐడెంటిటీస్ కూడా నాకు చెప్పిన తర్వాత, అంటే మీకు మళ్ళీ మీ అమ్మ వాళ్ళు కూడా ఇది చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంత మంచి అమ్మాయిని ఫ్యామిలీలోకి తీసుకోవాలి, ఆ అమ్మాయికి కొత్త జీవితం ఇవ్వాలి. సో పాప అప్పుడే పాపను కూడా కొంచెం మంచి అట్మాస్ఫియర్లో పెంచగలుగుతుంది. నీకు ఉందా తిరిగి నీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలని చెప్పి? నా ఫ్యామిలీలోకి వెళ్ళాలని నాకు. ఏమన్నా చెప్తావా ఈ వీడియో ద్వారా? మా మమ్మీకి ఈ వీడియో చూసాను, ఇప్పటికైనా దగ్గర చేర్చుకుని నాకు ఇంకా అంతమించి హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు మేడం, ఏదో ఒకటి జాబ్ చూసుకోవడం, లేకపోతే ఏమైనా పని చూసుకుని పిల్లల్ని చూసుకోవడం. మళ్ళీ ఈ వృత్తిలోకి అయితే వెళ్ళాలి మేడం. ఈ వృత్తిలో ఇంకా ఇందులోకి వెళ్ళకూడదని చెప్పి తల 5 నెలల నుంచి మేడం నేను తిరిగేది, ఎండకుండా తిండి తిప్పలు లేకుండా మా ఫ్రెండ్ బండి మీదే అలా తిరుగుతున్నాను. 5 నెలల నుంచి తిరుగుతున్నది ఎందుకు మేడం, మళ్ళీ ఇందులోకి వెళ్తాను మేడం. ఇప్పుడు నాకు జరిగింది అన్యాయం వేరే ఆడదానికి కూడా జరగకూడదు కదా మేడం, ఆ ఫీల్ తోటే నేను ఎంత పోరాటం ఆడుతున్నాను. సో వాళ్ళకి ఒక కొత్త హోప్ కలిగిస్తామేమో చూద్దాము.
థ్యాంక్ యూ సో మచ్.